ఏంటమ్మా నీ ప్రాబ్లం? 4 మంత్స్ నుంచి వాయిస్ ఇంకా స్లోగా వస్తుంది. ఏమైంది అప్పుడు? సడన్గా చేయలేదు. ఆ అనండి ఒకసారి గట్టిగా. ఇంతేనా? ఆ. ఓకే ఓకే ఫైన్. ఇంకా ఏమైనా నొప్పి ఉందా గొంతులో? ఈ అనండి. ఊ అనండి. పాటాకా పాటాకా అనండి. ఫైన్ రైట్, నో డోంట్ వరీ. ఇప్పుడు దీన్ని మనం ఫీబుల్ వాయిస్ లేదా సాఫ్ట్ వాయిస్ అని అంటాము. ప్లస్ హై పిచ్ లక్షణం ఉంది, సో హై పిచ్ వాయిస్ అని అంటాము. ఓవరాల్ డిస్ఫోనియా అని కూడా అంటాం. ఓకేనా? సో దీనికి వాయిస్ థెరపీ వర్కౌట్ అవుతుంది. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. హాయ్, ఎలా ఉందమ్మా వాయిస్? చాలా బెటర్ అయింది. నా ఒరిజినల్ వాయిస్ లోకి వచ్చింది. ఎంత చిన్న వాయిస్ నుంచి నా ఒరిజినల్ వాయిస్ లోకి వచ్చింది. ఓకే, ముందు ఏం ప్రాబ్లం ఉంది? అంటే చాలా చైల్డ్ వాయిస్ వచ్చేది. ఓకే, ఇప్పుడు నా ఒరిజినల్ వాయిస్ నాకు వస్తుంది. లాస్ట్ 6 months బ్యాక్ పోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది మీ దగ్గర రావడం వల్ల. వెరీ గుడ్. మన ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది రెస్పాన్స్? మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు? చాలా బెటర్ ఉంది. నా వాయిస్ నాకు వచ్చేసిందని చెప్పి అందరూ అనుకున్నాను. ఫస్ట్ రాదనుకున్నాను, వచ్చింది థెరపీ రావడం వల్ల. ఓకే, ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆశ్చర్యపడి ఉంటారు. అవును, ఎవరో మాట్లాడుతున్నారు అనుకున్నాను. వెరీ గుడ్. ఆ అమ్మా ఒకసారి. ఈ ఊ. వెరీ గుడ్. పాటాకా 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 చెప్పు. పాటాకా పాటాకా. సూపర్. ఏమని చెప్తావు ఈ ప్రాబ్లం ఉన్న వారికి? స్పీచ్ థెరపీ డాక్టర్స్ రాజేంద్ర కుమార్ సార్ లాగా ఎంతో మంది ఉంటారు. వాళ్ళని ఒకళ్ళన్నా సజెస్ట్ చేసుకోండి, అప్పుడు మీ వాయిస్ మీకు వస్తుంది. వాయిస్ థెరపీ కోసం ఎవరిని కలవాలి? స్పీచ్ థెరపీ స్పెషలిస్ట్ని కలవాలి. ఓకే, నీకు ఎట్లా అనిపించింది అనుభూతి? ఎన్ని రోజులు వచ్చావు నువ్వు వారికి? నేను 5 sessions వచ్చాను. 5 sessions అంటే వీక్లీ వన్స్. ఓకే, యు ఆర్ హ్యాపీ నో? ఇంగ్లీష్ లో కూడా చెప్పు. హౌ యు ఆర్ ఫీలింగ్ విత్ దిస్ న్యూ వాయిస్? ఐ యామ్ వెరీ ఫీలింగ్ హ్యాపీ. ఓకే, గుడ్. హౌ వాస్ యువర్ ఎర్లియర్ వాయిస్? వెరీ చైల్డ్ వాయిస్. Okay, very slow, feeble voice. Now, how is it? It is very better. Okay. Tell I me got ha. my good voice. Okay. Tell ha. Ah. Okay. So, what do you recommend? You recommend to meet me with any problem? Qualified speech therapist, doctor like Dr. Rajendra Kumar sir. Yes. So, if appeal to patients, anybody, they need to consult a voice therapist. Yeah. Okay. Okay. You can consult me on 9849236299. So I will be helping you out in this voice related problems and speech related problems like fluency, articulation and dysarthria and apraxia of speech and also aphasia of speech. Okay, aphasia language problem. So don't worry, this is evident here. She has undergone voice therapy. Do you have any pain? No. Do you suffered anything? No sir. It was simple. Yeah. And which you prefer, voice therapy or surgery or medicines? Voice therapy. Yeah. So for certain things, each treatment may vary, but for certain things, voice therapy is perfect. And it is first you need to, any speech voice problem is there, please consult speech language pathologist and audiologist and like voice therapist like me. Thank you.